ఇక్కడ కొన్ని మాత్రం మెయింటెనెన్స్ చేయట్లేదండి. చూడండి, మీ డస్ట్బిన్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఈ స్టార్టింగ్లో ఇది చాలా చాలా బాగుండేది. దీనికి కలర్ అనేది మొత్తానికి పోయింది. ఈ ఫౌంటైన్ అనేది పనిచేయట్లేదు. గార్డెన్ అనమాట, ఈ కోహినూర్ గార్డెన్ అనే కలర్ కూడా షేడెడ్ అయిపోయింది. సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. సో ఈ ఏరియా వచ్చేసి ఇన్సెక్ట్స్ ఏరియా అంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి క్యాటర్పిల్లర్, కాక్రోచెస్, యాంట్ స్టాచ్యూస్ ఉంటాయి. అవి కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు 10 years బ్యాక్ కలర్ ఉండి మంచి అట్రాక్టివ్గా ఉండేది. అసలు దాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. ప్లస్ ఇక్కడ రాసి ఉంటాయండి, ఇది యాంట్ ఏరియా, ఇవన్నీ రాసి ఉంటాయి యాక్చువల్గా. అది కూడా జీరో మెయింటెనెన్స్. ఇంకొంచెం మనం ముంగడికి వెళ్తే కనుక అక్కడ మనకి ఫ్రూట్ బాల్ది మనకి ఒక ఫ్రూట్ బాల్ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ అవి కూడా కలర్స్ అన్ని ఫేడ్ అవుట్ అయిపోయాయి. టైంలో 40 crores అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకుంటే కనుక ఈ టైంకి 2025లో ఆల్మోస్ట్ 100 crores పైన ఉంటుందన్నమాట. అప్పర్ టైంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్క్ అన్నారు. కానీ ఒక్కటి ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ల్యాక్ అవుతుందండి. దట్స్ వాట్ ఇట్స్ మచ్ రిక్వైర్డ్ హియర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ మిథాయ్. ఇవాళ మనం ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చామండి. వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ హైదరాబాద్. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది మనకి 2001లో ఓపెన్ చేయడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి మనకి 36 acres ఉందండి. ఆ టైంలో 2001లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్క్స్ ఇన్ హైదరాబాద్. ఆల్మోస్ట్ 40 crores పెట్టి ఈ పార్క్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది మోస్ట్ విజిటెడ్ పార్క్ అండి ఇన్ హైదరాబాద్. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ గార్డెన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ టికెట్ ఛార్జెస్ ఎంత, పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ లోపల అట్రాక్షన్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. వీడియో మాత్రం చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఆపోజిట్లో లొకేట్ అయి ఉంటుందండి. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ పార్క్స్ ఇన్ హైదరాబాద్. ఎన్టీఆర్ గార్డెన్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు నైట్ PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక పార్కింగ్ గురించి మాట్లాడితే ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళే ముందే మీకు లెఫ్ట్ సైడ్ ఎన్టీఆర్ గార్డెన్స్ పార్కింగ్ హోర్డింగ్ కనబడుతుంది. ఇదే అనమాట పార్కింగ్ హోర్డింగ్. యూ కెన్ పార్క్ యువర్ 2-wheeler ఆర్ కార్ హియర్. వీకెండ్స్ మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. కొంచెం ఎర్లీగా వచ్చి మీ డే అనేది ప్లాన్ చేసుకోండి. టికెట్స్ ప్రైస్ గురించి మాట్లాడితే అడల్ట్స్కి 20 rupees ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్ అప్ టు 10 years వీరు 10 rupees అనేది ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ ఆన్లైన్లో కూడా మీరు టికెట్ అనేది కొనుక్కోవచ్చు. ఈ QR కోడ్ కనిపిస్తుంది కదా, ఈ కోడ్ని స్కాన్ చేసి మీరు టికెట్ అనేది బై చేయొచ్చు. ఎన్టీఆర్ గార్డెన్స్ మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి పార్క్ ఎంటర్ కాగానే యూ కెన్ సీ ఎ బ్యూటిఫుల్ రోజ్ గార్డెన్. కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత మీకు కోహినూర్ గార్డెన్ ఉంటుందండి, అది కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు. పార్క్ లెఫ్ట్ సైడ్లో మనకి ఇన్సెక్ట్స్ అండ్ ఫ్రూట్ గార్డెన్ అనేది ఉంటుందండి, అది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ అట్రాక్షన్స్ వచ్చేసి ఇక్కడ డెజర్ట్ గార్డెన్ ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ పార్క్ వచ్చేసి మిషన్ ట్రీ వాటర్ స్లైడ్. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వాటర్ స్లైడ్ ఇన్ దిస్ పార్క్. పార్క్ మొత్తం చుట్టేయడానికి ఒక చిన్న టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. యూ కెన్ ఆల్సో ట్రై ఇట్. అండ్ దెర్ ఈస్ వన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఆల్సో. ఇప్పుడు 1 by 1 ఈ అన్ని అట్రాక్షన్స్ మనం చూద్దాం. అండ్ ఆల్సో నా పర్సనల్ ఒపీనియన్ ఆన్ దిస్ పార్క్ మెయింటెనెన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇదే మన మెయిన్ టాపిక్ కాబట్టి పార్క్ సంబంధించి కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయండి, అవి కూడా మీతో నేను షేర్ చేస్తాను. వీడియో మాత్రం మొత్తం చూడండి. ప్లీజ్ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయండి, ఎందుకంటే మీ కమెంట్స్ చాలా మందికి చేరాలి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ అథారిటీస్కి. సో లెట్స్ బిగాన్ అవర్ వీడియో. సో మనం ఎన్టీఆర్ గార్డెన్స్ ఇక్కడ నుంచి ఎంటర్ కావాలండి. ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ రోజ్ గార్డెన్ ఉంటుంది. చూడండి ఈ రోజెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ముంగటే మనకి మన తెలంగాణ సెక్రటరీ కనిపిస్తుంది అనమాట. అయితే నా వెనకాల వచ్చేస్తే మనకి అక్కడ 3D సినిమా ఉందండి. అక్కడ పిల్లలు ఆడుకునే ప్లేస్ అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అది ఐ థింక్ వీ నీడ్ టు పే టు యూజ్ దట్ పర్టికులర్ ఏరియా. ఇక్కడే మనకి డెజర్ట్ గార్డెన్ ఉందన్నమాట. ఇలా వెళ్ళాలి డెజర్ట్ గార్డెన్కి. సో మనం ఇప్పుడు ఆ డెజర్ట్ గార్డెన్ వెళ్దాము, అది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇదేనండి డెజర్ట్ గార్డెన్. అసలు ఇది డెజర్ట్ గార్డెన్ ఎందుకంటారంటే ఇక్కడ మనకి డెజర్ట్లో ఉండే ప్లాంట్స్ అనేది ఇక్కడ కల్టివేట్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ చూస్తే కనుక డెజర్ట్ థీమ్లో మనకి డెజర్ట్లో మీరు ఇలాంటి ప్లాంట్స్ అనేది మీకు తరచుగా కనిపిస్తాయి. ఎస్పెషలీ జైసల్మేర్ ఇన్ రాజస్థాన్. అక్కడ ఆ డెజర్ట్ ఏరియాలో
ఇలాంటి ప్లాంట్స్ అనేది మనకి తరచుగా కనిపిస్తాయి అనమాట. సో అక్కడి నుంచి ప్లాంట్స్ తెచ్చి ఇక్కడ కల్టివేట్ చేసి మనకి ఒక డెజర్ట్ గార్డెన్ లాగా తయారు చేస్తారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ చూసుకుంటూ మనం ఇక్కడ హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని మాత్రం మెయింటెనెన్స్ చేయట్లేదండి. చూడండి, మీ డస్ట్బిన్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఈ స్టార్టింగ్లో ఇది చాలా చాలా బాగుండేది. దీనికి కలర్ అనేది మొత్తానికి పోయింది. ఈ ఫౌంటైన్ అనేది పనిచేయట్లేదు. ఇక్కడ చూసినా కూడా మనకి చాలా మటుకు ఉన్న వాటిని మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు. ఈ బ్రిడ్జ్ కూడా మనకి కొంచెం ఓల్డ్ అయిపోతుంది. ఈ ఫ్లవర్స్ కూడా సరిగ్గా ఇంకా పెరగలేదన్నమాట. సో మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్ హియర్. ఓకే, పబ్లిక్ మాత్రం వస్తున్నారు. ఈవెన్ వీక్ డే అయినా కూడా పబ్లిక్ వస్తున్నారండి. ఒకటి ఇష్యూ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది మంచిగా చేయాలి పార్క్కి, సో దట్ ఇట్ కెన్ అట్రాక్ట్ మోర్ పీపుల్ హియర్. సో ఇది కోహినూర్ గార్డెన్ అండి. ఇక్కడ మనకి రోజ్ గార్డెన్ ఉంటుంది, దాని పక్కనే మనకి కోహినూర్ గార్డెన్ అనమాట. ఈ కోహినూర్ గార్డెన్ అనే కలర్ కూడా షేడెడ్ అయిపోయింది, సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. అక్కడ మనకి చిల్డ్రన్స్ ఏరియా అక్కడ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ ఏరియా. ఓకే, అండ్ ఇక్కడ రోజ్ గార్డెన్, మనకి ఇక్కడే కోహినూర్ గార్డెన్ ఉంటుంది. ఇప్పుడు కోహినూర్ గార్డెన్ లోపలికి వెళ్ళేసి ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఇదే అండి కోహినూర్ గార్డెన్ ఎంట్రన్స్ అనమాట. గార్డెన్ మాత్రం చాలా బాగా ఉంది. యూనో, ఐ థింక్ ఇక్కడ మెయింటెనెన్స్ కొద్దిగా బాగానే పెట్టారు. చూడండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, మంచి కట్ చేశారు ఇక్కడ. అండ్ దీంట్లో ఐ థింక్ ఇంకా పూలు రాలేదన్నమాట, ఇంకా పూలు రావాలి. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే కనుక మధ్యలో ఫౌంటైన్ ఉంటుంది, అది నైటే మనకి ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ లేజర్ షో కూడా ఉందండి. ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేజర్ షో ఉండదు. ఈవినింగ్ 4 తర్వాత వస్తే కనుక మీరు గార్డెన్ కూడా చూసుకోవచ్చు, లేజర్ షో కూడా చూడొచ్చు. ఇక్కడ లైట్స్ ఆన్ అయిన తర్వాత ఇంకా పార్క్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇదే ఫౌంటైన్ ఏరియా. ఇక్కడ లైన్గా మనకి 3 ఫౌంటైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఫౌంటైన్ అనేది ఈవినింగ్ మనకి 6 తర్వాత ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ అక్కడ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉందండి. అది మనకు జారబండలా ఉంటుంది, కింద వాటర్ కూడా ఉంటుంది, అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఈ మొత్తం 36 acres ఉందండి ఈ పార్క్. సూపర్గా ఉంది. ఓకే, మధ్యాహ్నం పూట రాకండి, ఒకవేళ ఎండాకాలం అయితే కనుక చాలా ఎండ ఉంటుంది, కానీ సెక్రటరీ మాత్రం ఎంకరేజ్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది సెంటర్ అట్రాక్షన్ ఇన్ ఎన్టీఆర్ గార్డెన్స్. సో ఎన్టీఆర్ గార్డెన్ సెంటర్ కాగానే మనకి ఇట్లా మెట్లు దిగుతూ ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఎంట్రన్స్ అనమాట. ఆ ఎంట్రన్స్ దిగితే కనుక మనకి ఇక్కడ టాయ్ ట్రైన్, హాంటెడ్ హౌస్, అండర్ వాటర్ థీమ్ ఒక పార్క్ ఉంటుంది అనమాట. మీరు ఆ 3 కూడా విజిట్ కావచ్చు. నేను ప్రైజెస్ అనేది మీకు స్క్రీన్ మీద పెడతాను. సో ఐ థింక్ దిస్ ఇస్ డ్యామేజ్ ట్రైన్ అండి. ఈ ట్రైన్ ఇప్పుడు నడవట్లేదు, అయితే ఇక్కడే పార్క్ చేసి పెట్టారు. సో ఎక్కువ క్రౌడ్ లేకపోతే కనుక ట్రైన్ అనేది స్టార్ట్ చేయరు. ట్రైన్ నిండాలి, అప్పుడే కనుక ఇది ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి బ్యూటిఫుల్, ఇక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. ఐ రియలీ వాంటెడ్ టు షో యూ హౌ వండర్ ఇట్ లుక్ లైక్. చూడండి, ఇక్కడ నుంచి ఎంత సూపర్గా కనిపిస్తుంది చూడండి. అల్టిమేట్ అండ్ అల్టిమేట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అయితే మీరు మొత్తం ఎన్టీఆర్ గార్డెన్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సెక్రటేరియట్ ప్లస్ అంబేద్కర్ స్టాచ్యూ మాత్రం మీకు క్లియర్గా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో ఫాగీ ఉంది వాళ్ళ వెదర్, సో దట్స్ ద రీజన్ క్లియర్ కనబడట్లేదు. క్లియర్ స్కై ఉన్నప్పుడు మాత్రం ఈ 2 మాత్రం ఎక్సలెంట్ కనిపిస్తాయండి. సో ఇక్కడ నుంచి ఈ వ్యూస్ మాత్రం మీరు చూడొచ్చు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా గురించి మాట్లాడితే కనుక ఇక్కడ యాక్టివిటీస్, రైడ్స్ మాత్రం ఉన్నాయి. చూస్తున్నారు కదా వాటర్ ఎంత డర్టీగా ఉన్నాయో. రైడ్స్ కూడా చాలా చాలా పాతగా అయిపోయాయండి, విచ్ నీడ్ ఇమీడియట్ మెయింటెనెన్స్. టికెట్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు మనం మంచి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ అది ఇక్కడ ల్యాక్ అవుతుంది. రైడ్స్ కనుక మెయింటైన్ చేయకపోతే సెక్యూరిటీ రిస్క్ కూడా ఉంటుంది. మీరు ఈ ప్లేస్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది 2000కి ముందు ఇక్కడ ఒక థర్మల్ స్టేషన్ ఉండేదండి. ఇక్కడ మొత్తం ఒక బిల్డింగ్ ఉండేది, థర్మల్ స్టేషన్ బిల్డింగ్ ఉండేది. సో అప్పటి చీఫ్ మినిస్టర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పర్టికులర్ ఏరియాని హైదరాబాద్ టూరిస్ట్ అట్రాక్షన్ చేద్దామని చెప్పి ఇక్కడ ఒక పార్క్ పెడదాము, మన స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారి పేరుతో ఇక్కడ ఒక పార్క్ కట్టాలని చెప్పి వాళ్ళు అనుకొని ఈ థర్మల్ స్టేషన్ బిల్డింగ్ అనేది డిస్ట్రాయ్ చేసి ఓకే ఇక్కడ ఇంత మంచి బ్యూటిఫుల్ పార్క్ కట్టారు. ఆ టైంలో 40 crores అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకుంటే కనుక ఈ టైంకి 2025లో ఆల్మోస్ట్ 100 crores పైన ఉంటుందన్నమాట. అప్పటి టైంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్క్ అన్నారు. కానీ ఒక్కటి ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ల్యాక్ అవుతుందండి. దట్స్ వాట్ ఇట్ ఇస్ మచ్ రిక్వైర్డ్ హియర్.
సో ఈ ఏరియా వచ్చేసి ఇన్సెక్ట్స్ ఏరియా అంటారు, ఎందుకంటే ఇక్కడ మనకి క్యాటర్పిల్లర్, కాక్రోచెస్, యాంట్ స్టాచ్యూస్ ఉంటాయి. అవి కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు 10 years బ్యాక్ కలర్ ఉండి మంచి అట్రాక్టివ్గా ఉండేది, అసలు దాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ రాసి ఉంటాయండి, ఇది యాంట్ ఏరియా ఇవన్నీ రాసి ఉంటాయి యాక్చువల్గా, అది కూడా జీరో మెయింటెనెన్స్. ఇంకొంచెం మనం ముంగడికి వెళ్తే కనుక అక్కడ మనకి ఫ్రూట్ బాల్ది మనకి ఒక ఫ్రూట్ బాల్ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ అవి కూడా కలర్స్ అన్ని ఫేడ్ అవుట్ అయిపోయాయి. లుక్ ఎట్ దిస్. అసలు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎంత సూపర్గా ఉండేది, ఇప్పుడు అంతా ఫేడ్ అవుట్ అయిపోయాయి. ఓకే, అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. ఐ రియలీ వాంటెడ్ టు గివ్ ఎ ఫీడ్బ్యాక్ టు ద మేనేజ్మెంట్ టు మెయింటైన్ దీస్ థింగ్స్ వెరీ వెల్. ఎందుకంటే చాలామంది టూరిస్టులు వస్తున్నారండి ఇక్కడికి చూడడానికి. అండ్ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్, వీఆర్ టేకింగ్ ద మనీ. యాక్చువల్లీ మనం అమౌంట్ పే చేస్తున్నాం టు మెయింటైన్ దిస్ పర్టికులర్ పార్క్, బట్ మెయింటెనెన్స్ మాత్రం అంత సరిగ్గా లేదు. సో ఇది కోకోనట్ ట్రీ రిప్లికా అనమాట. ఓకే, ఇది ఒరిజినల్ కోకోనట్ ట్రీస్ కాదు, ప్లాస్టిక్వి. వీటికి కూడా యాజ్ యూజువల్ కలర్స్ అనేది ఫేడ్ అవుట్ అయిపోయాయి. కలర్ కనుక వేస్తే కనుక చాలా చాలా బాగుండేదండి, ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. వావ్. ఒక అట్రాక్షన్ వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్స్లో మీ వెనకాల చూస్తున్నారు కదా, దాన్ని మ్యాషన్ ట్రీ వాటర్ స్లైడ్ అంటారండి. 100 rupees కాస్ట్ దాన్ని. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇది ఉందన్నమాట. ఆ స్లైడ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి స్లైడ్, సూపర్గా ఉంటుంది. ఇది కూడా మీరు చూడొచ్చు. ఎంట్రన్స్ నుంచి మీరు లాస్ట్కి వచ్చిన తర్వాత మీకు మెషన్ ట్రీ వాటర్ స్లైడ్ కనిపిస్తుంది. వీకెండ్స్ కొంచెం రద్దీగా ఎక్కువ ఉంటుంది అనమాట, ఇక్కడ లైన్ ఉంటుంది. బట్ ఇది కూడా అట్రాక్షన్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది డెజర్ట్ డెజర్ట్ గార్డెన్కి అడ్జసెంట్లో ఉంటుంది. ఎంత సూపర్గా ఉంది చూడండి ఇది. వావ్, యాజ్ ఇఫ్ ఐ మీన్ డెజర్ట్ అలాగుంది. కొన్ని ఏరియాస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, కొన్ని మాత్రం మెయింటైన్ చేయట్లేదు. ఇది ట్రైన్ ట్రాక్ అనమాట. ఈ ట్రైన్ ట్రాక్ ఎక్కితే కనుక మీరు మొత్తం పార్క్ కూడా తిరగచ్చు. ఈ ట్రాక్లో ఐ థింక్ ఇది ఇస్ లాస్ట్ ట్రాక్. ఇక్కడ ట్రైన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వాపస్ వెళ్ళిపోతుందండి. దట్స్ ఇట్. ఇది కూడా మీరు కవర్ చేయొచ్చు. సో ఎన్టీఆర్ గార్డెన్స్లో ఏ లొకేషన్స్ బాగున్నాయి, ఏ లొకేషన్స్కి మెయింటెనెన్స్ అవసరమో ఈ వీడియోలో నా ఒపీనియన్ కవర్ చేశాను. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ అండి. ఎన్టీఆర్ గార్డెన్స్లో అన్ని ప్లేసెస్ మనం కవర్ చేసాము. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు హ్యాంగ్ అవుట్ ఇన్ హైదరాబాద్. ఎవరైతే హైదరాబాద్కి వస్తున్నారో తప్పకుండా ఈ పార్క్ మాత్రం విజిట్ కాండి. వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ వితాయ్.